సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు భద్రత భరోసా కల్పించే లక్ష్యంతో రాచకొండ పోలీసులు ఒక ఉన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో గోల్డెన్ కేర్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు నేరేడ్మెట్లోని సిపి కార్యాలయంలో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. వృద్ధులకు సేవ చేయడమే నిజమైన సేవ అని పోలీసులను మిత్రులుగా భావించి తమ కష్టసుఖాలను పంచుకోవాలని అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కింద తొలి దశలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 47 పోలీస్ స్టేషన్ల నుంచి ఒక్కో స్టేషన్కు 10 మంది చొప్పున 77 పైబడిన 470 మంది వృద్ధులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వారికి కేవలం భద్రత కల్పించడమే కాకుండా వారిలో మనోధైర్యాన్ని నింపడం కూడా ప్రధాన లక్ష్యం. ప్రతి వారం పోలీస్ సిబ్బంది ఈ వృద్ధులను కలిసి వారి బాగోగులు విచారిస్తారు. ఏమైనా సమస్యలుంటే తాము అండగా ఉన్నామనే భరోసా కల్పిస్తారు. వృద్ధులు సులభంగా మోసపోయే అవకాశం ఉన్న సైబర్ నేరాలపై ప్రధానంగా దృష్టి సారించి వాటి బారిన పడకుండా అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి సహాయం పొందాలి అనే విషయాలపై మార్గనిర్దేశం చేస్తారు. త్వరలోనే వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు సిపి తెలిపారు. ఒంటరిగా బయటకు వెళ్లాలనుకున్న వృద్ధులకు అవసరమైతే తోడుగా ఉంటామని, పండగల సమయాల్లో వారిని ప్రత్యేకంగా పలకరించి ఆనందాన్ని పంచుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. అక్కడ వచ్చారా? అక్కడ వచ్చారు. మరి వంటలు ఎలా వంటారు? మీరు బట్టలు ఏమి ఇస్తారు? ఇస్తాం ఇస్తాం. పండుగ చూడాలి. ఇస్తాం ఇస్తాం ఇస్తాం. విల్ డూ ఇట్. ఒకసారి మాట్లాడి కండెన్స్లో ఒక మెడికల్ క్యాంప్ పెడతాం. మర్చిపోతాం. ఇట్లా హెల్త్ రిలేటెడ్ కళ్ళు, హెల్త్ రిలేటెడ్ హార్ట్, షుగర్. చేద్దాం చేద్దాం. మీ హెల్త్ మంచిగా చేస్తాం. మీకు వచ్చి కలిసి మాట్లాడదాం. మీ గురించి మేము సర్వీస్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఈ రూమ్